శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 58 సర్గలు పూర్తి చేసి 59వ సర్గలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యశ్చైష వింధ్యాస్త మహేంద్ర కల్పో ధన్వీరథస్థోతిరథోతి వీరః విస్వారయంశ్చాప అతుల్యమానం నామ్నాతికాయోతి వివృద్ధకాయః. విభీషణుడు రాముడు అడిగిన మీదట పరిచయం చేస్తున్నాడు ఆ రాక్షస సేనలోని వీరులందరినీ. ఆ ఘటనలో ఉన్నాం మనం. నిన్న మనం ఇంద్రజిత్తు గురించి, అకంపనుడి గురించి చెప్పుకున్నాం. ఈరోజు అతికాయుడి గురించి చెప్తున్నాడు. చాలా పెద్ద దేహం గల ఈ వీడు వింధ్య పర్వతంతో, అష్టాద్రితోటి, మహేంద్ర పర్వతంతో సమానుడు. అంటే అంత పెద్ద శరీరం కలవాడు. ధనుర్ధరుడు, అతిరథుడు, మహావీరుడు. చాలా పెద్దదైన ధనస్సును ధరించిన వాడు. యోసౌ నవార్కోది తత అమ్రచక్షురారుహ్య ఘంటానినద ప్రణాదం గజంఖరం గర్జతి వై మహాత్మా మహోదరో నామ సయేష వీరః. ఇక ఇంకోటి గురించి చెప్తున్నాడు మహోదరుడిని చూపిస్తూ. అప్పుడే ఉదయించిన సూర్యుడిలాగా ఎర్రగా ఉన్న కళ్ళతో, ఘంటాధ్వనులతో ఎక్కువ శబ్దం చేస్తున్న ఏనుగుని ఎక్కి వస్తున్నాడే, వీడేనయ్యా మహోదరుడు అనే రాక్షసుడు. యోసోహయం కాంచన చిత్రభాండ ఆరుహ్య సంధ్యాభ్రగిరి ప్రకాశ ప్రాసం సముద్యమ్య పరీచిరద్దం పిశాచయేషో శనితుల్య వేగ. ఇక పిశాచుడు వీడు. ఇంకొకరిని చూపిస్తూ వాడి పేరు పిశాచుడు అని. వాడు విచిత్రమైన బంగారు అలంకారముల చేత అలంకరించబడిన గుర్రాన్ని ఎక్కి ప్రాసమును ధరించి వస్తున్నవాడు. వాడు సంధ్యాకాలంలో ఉన్న మేఘాలతో, పర్వతాలతో సమానమైన కాంతి గలవాడు వీడు అంటూ, వీడు పిగుడుగు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెళ్ళగలవాడు అని పరిచయం చేస్తున్నాడు. యశ్చైవ శూలన్నిశితం ప్రగృహ్య విద్యుత్ ప్రభం కింకిర వజ్రవేగం వృషేంద్రమాస్తాయ శశి ప్రకాశం మాయాతి సౌసౌ త్రిశిరా యశస్వీ. మెరుపు వంటి ప్రకాశం గల వజ్రవేగం గల శూరాన్ని ధరించి చంద్రుళ్లాగా తెల్లగా ఉన్న వృషభాన్ని ఎక్కి వస్తున్నాడే, వీడి పేరు త్రిశిరస్కుడయ్యా. అసౌ చీము తనికాశ రూప కుంభ పృథివ్యూఢ సుజాత పక్ష సమాహిత పన్నగరాజకేతుర్విస్వారయన్యాతి ధనుర్విధూన్మను. మేఘం వంటి రూపము, విశాలంగా ఉన్న బలిసిన వక్షస్థలము. ఇదిగో వీడి పేరు కుంభుడయ్యా. వీడు యుద్ధంలో ఏకాగ్రమైన మనస్సుతో ధనస్సును కదులుస్తూ తరుస్తూ వస్తున్నాడు. ఇతని యొక్క జెండా మీద సర్పరాజ చిహ్నం ఉన్నది చూడయ్యా. యశ్చైష జాంబూనద వజ్రజుష్టం దీప్తం సధూమం పరిఘం ప్రగృహ్య ఆయాతి రక్షోబలకేతు భూత సోసో నికుంభోద్భుత వీరకర్మ. బంగారంతో, వజ్రాలతో కూడిన ప్రజ్వలిస్తున్న పొగలు వస్తున్న పరిఘను గ్రహించి వస్తున్నాడే, వాడి పేరు నికుంభుడయ్యా.
వీడు ఆశ్చర్యకరమైన అనేక వీరకృత్యాలు చేశాడు ఇదివరకు. యశ్చేష చాపాసి శరౌఘజుష్టం పతాకినం పావకదీప్త రూపం రథం సమాస్తాయ విభాచ్యుదుగ్రో నిరాంతకోసౌ నగ శృంగయోధీ. ధనస్సులు, ఖడ్గాలు, బాణ సముదాయాలు ఉంచిన పతాకాలచే అలంకరించబడిన అగ్నిలాగా ప్రజ్వలిస్తున్న రూపం గల రథాన్నెక్కి వస్తున్నాడే, వీడి పేరు నరాంతకుడు. వీడి ఎదురుగుండా నిలబడే వాళ్ళు ఎవరూ లేరు యుద్ధం చేసేటప్పుడు. యశ్చేషణ అనావిధ ఘోర రూపై వ్యాఘ్రోష్ట నాగేంద్ర మృగాశ్చ వక్రై భూతైర్వృతో భాతి వివృత్త నేత్రైర్ యోసౌ సురాణామపి దర్భహంత యత్రై తదింద్రు ప్రతిమ ప్రభాతి విభాతి ఛత్రంసితం సూక్ష్మ శలాకమరగ్యం అత్రైష రక్షోధిపతిర్మహాత్మా భూతైర్వృతో రుద్ర ఇవావభాతి. అనేక విధమైన భయంకర రూపాలు గల పెద్ద పులులు, ఒంటెలు, ఏనుగులు, లేళ్లు, గుర్రాలు, వీటి ముఖాల వంటి ముఖాలు గల తిరిగిపోతున్న నేత్రాలు గల భూతాలతో కూడిన దేవతల దర్పాన్ని కూడా తొలగించిన రావణుడు ఇగో రుద్రుల్లాగా ప్రకాశిస్తూ తెల్లటి ఛత్రాన్ని ధరించి రథం మీద వస్తున్నాడు. చూడవయ్యా ఇలా. అసౌ కిరీటీ చలకుండలాశ్చౌ నగేంద్ర వింజోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోదిభ సూర్యైవావభాతి. ఆఖరిగా రావణాసురుడు గురించి చెప్తున్నాడు అనమాట. యమదేవేంద్రుల దర్పాన్ని పోగొట్టిన ఈ రావణాసురుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. చూడవయ్యా, వింధ్య పర్వతం వంటి భయంకరమైన శరీరం వీడిది. కిరీటాన్ని ధరించాడు. ఇతను ముఖమందున్న కుండలాలు కదులుతూ ఉన్నాయి చూడు అన్నాడు. ప్రచువాచ తతో రామో విభీషణ మరింద బాహో దీప్త మహాతేజో రావణో రాక్షసేశ్వర. ఆ తర్వాత రాముడు అన్నాడు ఈ మాటలన్నీ విభీషణుడు చెప్పిన తర్వాత, ఆహా ఎంత గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడయ్యా రాక్షసరాజు రావణాసురుడు అన్నట్ల. ఆయనే మెచ్చుకున్నాడు వాడి దర్పాన్ని. రేపు మనం 27వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.